డబ్బులు ఉన్నాయా? అంత డబ్బులు పక్క నుంచి జీతాలు ఇవ్వడానికి, బెనిఫిట్స్ క్లియర్ చేయడానికి కూడా డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది అంటున్నారు. కేంద్రం చూస్తే ఓ పక్క నుంచి పూర్తిగా సహకారం అందించట్లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చినా సరే నిధులు రాబట్టలేకపోతున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడానికి సంబంధించి ఎంతవరకు సస్టైనబుల్గా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతుందని మీ నమ్మకం? మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వం నిజమే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. మీకు మోదీ గారికి బీహార్ రాష్ట్రంలో మీకు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిలబెట్టనీకే పల్టు చాచా ఆయన సపోర్ట్ చేస్తే బీహార్కు నిధులు ఇస్తావు, చంద్రబాబు నాయుడుకు నిధులు ఇస్తావు. అంటే మీరు ఇద్దరు నీకు సపోర్ట్ చేసినందుకు ఇస్తావు. ఇది భారతదేశం అండి. భారతదేశం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. నీకు అందరికీ సమాన హక్కులు కల్పించారు. అందులో ఇగో రాజ్యాంగం ఉంది ఇక్కడ. దీన్ని చదవమంటున్నా నేను మోదీని, దీన్ని చదివి ఇంప్లిమెంట్ చేయమంటున్నా నేను. ఇది వ్యత్యాసాలు మీరు మేము అనేది చూపించేది కాదు. ఇది ఒక ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ మీకు సమానమే. మీరు ఒక దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు, మన దేశానికి హాని తలపెట్టినప్పుడు ప్రతిపక్షంతో కూడా అఖిలపక్ష సమావేశాలు కూడా చేసి మనం ఏం చేద్దామంటే ఆ సమయంలో మేమంతా నీ వెనువెంటనే అన్నాడు రాహుల్ గాంధీ కూడా. గతంలో ఉన్న సిస్ఫైర్ చేసినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీలు ఏమున్నా దేశంలో మన ప్రజల కోసం పోరాడతాం తప్పితే మన దేశం మీదకి ఇంకా పొరుగు దేశం ఎవరు వచ్చినా కూడా మనందరం ఒకటే పోరాడతామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగం అండి, రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అటువంటి మోదీ ఈరోజు మీరు బీహార్కేమో 50,000 కోట్లు ఇస్తారు, 1,00,000 కోట్లు ఆంధ్రాకి ఇస్తారు, మరి తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? నీకు 8 మంది ఎంపీలను ఇచ్చారుగా, ఇక్కడ 8 మంది ఎంపీలను ఇచ్చి 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా. మరి ప్రజలు మరి నీకు ఇంకేం చేయలేదు. మరి అదే నేను చెప్తున్నా, మీరు ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత భారీ ప్రాజెక్టుని, డబ్బుతో కూడుకున్న ప్రాజెక్టుని మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మూలాలు వెతుకుతా ఉన్నాము. గత ప్రభుత్వం కేసీఆర్ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిండు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు. ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా చేసిండో ప్రజలకు తెలుసు. ఈరోజు మిగులు బడ్జెట్తో ఇస్తే దాన్ని పూర్తిగా ఒక్క రూపాయి లేకుండా దగ్గర 7 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసి ఈరోజు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఆర్థిక వ్యవస్థలో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక శాఖలు ఉన్నటువంటి అనుభవాలు లేవు. ఏది పడితే అది అడ్డగోలుగా పనిచేస్తే ఈరోజు ఈ పరిస్థితి దాపరిచింది. కానీ దీని కూడా మళ్ళీ కూడా అంచెలంచెలుగా ఆర్థిక మూలాలను వెతికి ఆర్థికంగా డబ్బును మనం ద్రవ్యాన్ని సృష్టించి ఏ విధంగా ముందుకు తీసుకోపోతున్నాం అనేది ప్రజలకు తెలుసు. ఈయని హామీలు కూడా చేస్తూ ఉన్నాం. సన్నబియ్యం ఇస్తేమి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు.